తమిళనాడులో ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ గురించి తీసుకొని మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు చేశారు. ఇదే అక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింటే ఈరోజు సిద్ధు అన్న కూడా అక్కడ మార్కెట్ ఉండేది. వాళ్ళు ఏమంటున్నారో పక్కన పెడితే మనోళ్ళే ముందు మనం ఏం చేసామో చూసుకోవాలి, ఇది చేసాము ఏం చూసుకోవాలంటే ఏంటి నాకు అర్థం కాదు. కిరణ్ అబ్బవరం గారు చెప్పింది 100% కరెక్ట్. తమిళనాడు నుంచి తెలుగుకి ఒక రజనీ గారు వచ్చారు, కమల్ హాసన్ గారు వచ్చారు, సూర్య గారు వచ్చారు, కార్తీ గారు వచ్చారు, ధనుష్ వచ్చాడు, ప్రదీప్ రంగనాథన్ వచ్చారు. ఇలా ఎంతోమంది వస్తున్నారు. మనం ఆదరిస్తున్నాం, మనం చూస్తున్నాం, మనం మంచోళ్ళనే బ్యాడ్జ్ ఒకటి వేయించుకుంటున్నాం కదా ప్రౌడ్గా. కాకపోతే మనోళ్ళ నుంచి ఎవరు వెళ్ళారు? చిరంజీవి గారు ఎంత గొప్ప సినిమాలు తీశారు. తమిళనాడు క్రేజ్ ఉందా? నాగార్జున గారు కొన్ని క్లాసిక్ తీశారు. నాగార్జున గారు ఉందా ఎవడేమన్నా? బాలయ్య బాబు తీసి మాస్ సినిమాలు ఇంకెవడ తీయలేడు. అక్కడ ఏమన్నా మార్కెట్ ఉందా? పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారి గురించి ఇంక చెప్పని అవసరం అక్కడ ఏమైనా ఉందా? సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, అంతేగాని మీకు తెలుగు ఫీలింగ్ ఉండదు, బొక్క ఉండదు, ఏ బొక్కడా ఉండదు. కాబట్టి మీరు మంచి సినిమాలు తీయండి, ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. ఈ డైలాగులు ఆపండి. సో కిరణ్ అబ్బవరం గారు, వి స్టాండ్ విత్ యూ.